గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ దగ్గర నుంచి సపోర్ట్ ఏముంది? మీరంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత యూజువల్‌గానే రాజకీయ పార్టీ అనగానే ఎన్నికలుంటాయి, ఓట్లుంటాయి, సీట్లుంటాయి. వాటిలల్లో ఇప్పటిదాకా తెలంగాణ జనసమితి చూపించుకోలేదు. యెస్, మా స్టాండ్ ఇది, మాతో పాటు ఇంత బలం ఉంది అనేది. వాస్తవం. అక్కడ మాత్రం మేము వెనకబడిపోయే ఉన్నాము. ఇప్పుడు మేము అనుకుంటున్నది ఏంటంటే నెక్స్ట్ ప్రణాళిక ఏదైనా కానీ అక్కడ కూడా మనం నిలదొక్కుని చూపించాల్సిన అవసరం ఉంది అని దానికి ఒక ప్రత్యేకమైన వ్యూహం కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రత్యేకంగా మనం ఆ డైరెక్షన్లో కూడా మనం పనిచేయాలని నిర్ణయించుకున్నాం. చేస్తాం, తప్పకుండా ఆ విషయం కూడా చేస్తాం. సో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఒక జేఏసీ చైర్మన్గా అన్ని పార్టీలను లీడ్ చేసి ముందుకెళ్ళిండ్రు, కానీ రాజకీయ నాయకుడు ఒక పొలిటీషియన్ కాలేకపోయినరు, అందులో ఫెయిల్ అయినరు అనేటువంటి విశ్లేషణలు కూడా ఉంటాయి మీ మీద. నేనన్న మొదటి రంగంలో సక్సెస్ అయినాం. నైతికంగా నిలబడి ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించే విషయంలో మేము సక్సెస్ అయినాం. మేము లేవనెత్తినన్ని సమస్యలు, రాజకీయ ఎజెండా మీద నిలబెట్టినన్ని సమస్యలు వేరెవరు చేయలేకపోయారు. ఇవాళ నిరుద్యోగ సమస్య ఎజెండా మీద ఉందంటే దాంట్లో మా పాత్ర ఉంది, మేము గర్వంగా ఫీల్ అవుతాం. వ్యవసాయ రంగానికి సంబంధించిన చర్చ, భూసేకరణకు సంబంధించిన చర్చ మేమే కదా ప్రధానంగా ఎజెండా మీదకి తెచ్చిపెట్టింది. ఆ పని మేము చాలా బలంగా చేయగలిగినాం. ఆ తృప్తి ఉంది. కానీ కొలమానాలు అనేవి ఇట్లా చూస్తూ ఉంటారు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఓట్లు, సీట్లు. నేను అందుకనే అనేది ఏంటంటే మీలాంటి వాళ్లకు ఆ భాగం కూడా చూయించండి, అక్కడ వైఫల్యాన్ని కూడా చూయించండి, కానీ ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలను కూడా చూపండి అని మేము చెప్తా ఉన్నాం. మేము వాస్తవానికి వచ్చేటప్పుడు లెక్క పట్టుకొద్దాం అనుకుని 2.5 సంవత్సరాల్లో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చాం, ఎన్ని రకాల సమస్యలను లేవనెత్తినామని అవన్నీ కూడా డాక్యుమెంట్ చేయలేదు. ఓసారి చేసినాక మీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము చూపిస్తాం. ఎన్ని సాల్వ్ అయ్యాయి అందులో వినతి పత్రాలు? చాలా వరకు అయినాయి. మాకు ఒక సౌకర్యం ఏంటంటే ఏవైనా ఒక ప్రజా అవసరాల కోసమే మేము మాట్లాడుతుంటాం కాబట్టి ఎక్కడికి పోయినా, ఆఫీస్కు పోయినా వీళ్ళు వాళ్ళ కోసం రారులే అని ఒక విశ్వాసంతో దాన్ని అర్థం చేసుకుంటారు. కనీసం పరిష్కారానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తారు. జరుగుతుంటాయి అట్లా, కొన్ని స్లోగా జరుగుతుంటాయి, కొన్ని అయిపోతుంటాయి, కొన్ని ఇంకా పరిశీలనకు కూడా రావట్లేదు. అట్లా రకరకాల దశల్లో ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ కాలంలోనే ఉద్యమ సమయంలో, లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాలకు సంబంధించి మీకు ఒక ఆఫర్ అనేది కేసీఆర్ దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు మీరు దాన్ని తిరస్కరించారు. బట్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు, వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తే మీరు తీసుకున్నారు. కోదండరామ్ గారు మొత్తం మారిపోయారు అనేటువంటి ఒక మాట మీ మీద పర్సనల్గా ఉంటుంది ప్రతిసారి. అప్పుడు నేను వాళ్ళ పార్టీలో చేరి పోటీ చేయమన్నప్పుడు నేను చేయనన్నా, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం మీకు కావలసిన ఏ సహకారమైనా అందిస్తానని అన్నాను. పార్టీలో చేరి కాంటెస్ట్ చేయను అన్నాను, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా అని చెప్పిన. వాళ్ళు ఆ రెండవ విషయంలో నాకు వాళ్ళు ఎన్నడూ కూడా ఏ పని చెప్పలేదు, ఏ బాధ్యత ఇవ్వలేదు. అది అప్పటికి ఇప్పటికీ కూడా నేను ఏ పార్టీలో చేరనని చెప్పినా ఇప్పుడు కూడా నేను చేరలేదు కదా. అప్పుడు వాళ్ళేమో బీఆర్ఎస్లో చేరి నేను పోటీ చేయవలసి వస్తుంది, నేను దానికి సిద్ధపడలేదు. తర్వాత రెండో కారణం, అప్పుడే తెలంగాణ ఏర్పడ్డది. మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలకు ఒక హామీ ఇచ్చినాం, మేము ఏ పార్టీలో చేరము, రాజకీయాలకు అతీతంగా నిలబడతాము, మీ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము, జయశంకర్ గారు చెప్పిన విధంగా తెలంగాణ అభివృద్ధి కోసం మా ప్రయాణం సాగుతుంటుంది అని. అవన్నీ ఎట్లా మర్చిపోతామండి? నేను రాజకీయ నాయకుడిని అయితే కాలేదు, తెల్లారే మాట మార్చి ఇంకో సమాధానం చెప్పడానికి నా వల్ల కాలేదు. అట్లాంటి ప్రయత్నాలు నేను అంగీకరించలేదు. బట్ ఇక్కడ ఎమ్మెల్సీ అనేది సరిపోతుందంటారా? మీరే ఒక పార్టీ పెట్టిన తర్వాత ఇది గవర్నర్ కోటాలో ఇస్తున్న ఎమ్మెల్సీ, కానీ మీరు కాంగ్రెస్ కి లొంగిపోయారు అనేది. నా అస్తిత్వం నాకుంది, నా అస్తిత్వానికి లోబడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గవర్నర్ కోటాలో నన్ను నామినేట్ చేయడానికి నిర్ణయించుకున్నారు, నామినేట్ చేసిండ్రు. దాంట్లో ఇంకా ఏముంది, ఇబ్బంది ఏముంది? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. అందుకని ఒప్పుకోవటం జరిగింది. ప్రతిసారి కోదండరామ్ గారు మారిపోయారు అప్పుడేమో అంటారు, అప్పుడు కూడా మారిపోయినరని అన్నారు. మారిపోయినరు మీరు, మాకు సహకరించట్లేదని అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటారు.
మేమేం మారిపోలేదు. కానీ అప్పుడు ఉద్యమం చేశారు, పోరాటం మీద విస్తృతంగా మీ వాయిస్ వినిపించారు, బలంగా నిలబడ్డారు. అలాంటి కోదండరామ్ ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు, సైడ్ లైన్ అయ్యారు, పట్టించుకోవట్లేదు. సైడ్ లైన్ ఏం కాలేదు, ఇప్పుడు సైడ్ లైన్ కాలేదు, విషయాలను పనిని వదిలిపెట్టలేదు. అన్నిసార్లు ఒకే రకంగా పోతుందండి. సూర్యుడు అటువంటిది, అంత శక్తి. ఉదయిస్తే పొద్దున ఉదయిస్తే సాయంకాలం అస్తమిస్తూనే ఉంటాడు. ప్రతిదీ కూడా జీవితంలో కూడా ప్రతిసారి ఒకే రకంగా ఒకే రువ్వడితో ఒకే వేగంతో కార్యక్రమాలు సాగవు కదా. ఒక్కోసారి తర్వాత రూపం మారుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలే చేస్తున్నాం, కానీ రూపం మారుతూ ఉంటుంది. ప్రభుత్వానికి పోతున్నాం, చెప్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, ఇది ఎట్లన్నా చేయాలి అని అడుగుతున్నాం, దాన్ని సాధించుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా బయటికి కనబడేవి కావు కదా. కాబట్టి కొంత ఈ బయటి వాళ్ళకి ఏమనిపిస్తున్నదంటే మౌనంగా ఉన్నారు, ఏం చేస్తలేరు, నిష్క్రియ పరత్వంలో కనబడుతున్నది అని అనుకుంటారు. అట్లేం లేదు. కార్యక్రమాలు నేను చెప్పినట్టుగా మొదటి కోవకు సంబంధించిన కార్యక్రమాలు పనులు కనబడవు. రెండవది ఈ ఎన్నికలు హడావిడి అది కనబడుతుంది. నేను రోజు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి నలుగురిని తిట్టి సాయంత్రం ఇంటికి పోయి పడుకుంటే ఎవ్వరు అడగరు, అందరూ యాక్టివ్ ఉన్నారని అంటారు. ఆ పని చేయదలుచుకోలేదు కాబట్టి కనబడకు కూడా. మేము కనబడకపోవటం అనేది బాధేం కలిగించదు. మేము ఎప్పటికీ అట్లా కనబడతామని నేను అనుకోవటం లేదు. అట్లా కనబడటం కూడా మంచిది కాదు. ఒక్కొక్కసారి పని జరుగుతూ ఉండాలి, ఒక్కొక్కసారి మనం కనబడుతూ ఉండాలి. తెలంగాణ జనసమితి పెట్టారు, ఆ తర్వాత కవిత కూడా నేను వ్యక్తిగా వెళ్తున్నాను, ఒక శక్తిగా వస్తానని తను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీరు చూసినటువంటి కష్ట నష్టాలు ఇవన్నిటి తర్వాత కవిత పార్టీ మీద మీకు ఎలాంటి అంచనాలు అవి ఉన్నాయి? అవి నాకు తెలియదు, నేను ఇప్పటివరకు ఇంకా ఆలోచించలేదు. ఆమె ఏం ఆలోచిస్తున్నది, సిద్ధాంతం ఏంటిది, ఏ కార్యాచరణతో ముందుకు పోతుంది, అవన్నీ కూడా కీలకమైతాయి కదా. అవన్నీ వారు ప్రకటించినప్పుడు చూద్దాం. ఒక మహిళగా రాజకీయాల్లోకి రావటము మంచి పరిణామమే. అది ఏమైనా మగోళ్ళే ఎందుకు ఉండాలి రాజకీయాల్లో, ఆడోళ్ళు కూడా రావాలి, ఆడోళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయాలి. వస్తున్నది ఒక మహిళ ధైర్యం చేసి, అంత మేరకు స్వాగతిస్తాం. కానీ అంతకు మించి ఆమె కార్యాచరణ ఇట్లా ఉంటుంది అనేది ఆమె సిద్ధాంతం తెలిసిన తర్వాత కానీ మాట్లాడలేము. మీతో ఏమన్నా మాట్లాడారా? మాట్లాడలేదండి. మామూలుగా అక్కడో ఇక్కడో ఏదన్నా సోషల్ గ్యాదరింగ్స్ కాడ కలిస్తే నమస్తే అంటే నమస్తే, అక్కడి దాకానే కానీ అంతకు మించిన చర్చ ఏం జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతకాలం చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు, ఆరోపణలు, ఆ తర్వాత మళ్ళీ పార్టీ అనౌన్స్మెంట్, ఎక్కడా కూడా మీతో మాట్లాడడం కానీ అసలు ఏ చర్చ లేదు? నాతో మాట్లాడలేదు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయాయి, మిగిలింది 3 ఏళ్ల కాలమే ఉంది, చేయాల్సినటువంటిది ఇంకా ఉంది, చాలా మిగిలే ఉంది అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డికి సీఎంకి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అన్నది ఒకటి, సమగ్రంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి అన్నది. నేను అనుకోవటం ఏంటంటే ఏదైనా ఒక 4-5 రంగాలే చాలా కీలకం. ఒకటి విద్యా వైద్యం బాగు చేయాలి, సామాజిక మార్పుకు అవి దోహదపడతాయి. 3 ఉపాధి కల్పన మీద బాగా దృష్టి పెట్టాలి, అది చాలా కీలకం. అందులో భాగమే వ్యవసాయంలో ఆదాయ భద్రత కోసం ప్రయత్నించాలి. ప్రత్యేకించి చిన్న సన్న రైతులు బలంగా ఒక ప్రధానమైన శక్తిగా ఉన్న మన వ్యవసాయాన్ని బాగు చేయటానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న సూక్ష్మ పరిశ్రమలను బలంగా తీసుకురావాలి. నా దృష్టిలో ఇవి చాలా కీలకమవుతాయి. రాజకీయంగా నేను అనుకోవటం ఈ మార్పుల ద్వారా కొంత వెనుకబడిన తరగతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు ఎక్కువ భాగస్వామ్యం అభివృద్ధిలో కూడా, సామాజిక జీవితంలో కూడా కల్పించడానికి ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో వెరీ రీసెంట్గా తెలంగాణ జనసమితి నాంపల్లి పార్టీ ఆఫీస్లో జరిగినటువంటి మీటింగ్లో మీ లీడర్లు కొంతమంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుంది, మనం చేయాల్సినటువంటి పోరాటాలు చేయట్లేదు, లేకుంటే వాళ్ళతో మిత్రపక్షం అయిన తర్వాత మనకు దక్కాల్సినటువంటి గౌరవమో, లేకుంటే మనకు దక్కాల్సినటువంటి కొన్ని పదవులో, సీట్లో ఇట్లాంటివి ఏమీ దక్కట్లేదు అనేటువంటి ఒక అసహనం కూడా వ్యక్తమైంది అనేటువంటి మాట ఇంటర్నల్గానే అయింది. అది ఇంటర్నల్గానే అయింది, వాస్తవమే అది. సో నిజమైన గ్రాఫ్ పడిపోతుంది అనే మాట వాళ్ళ అభిప్రాయం వ్యక్తమైంది అనే మాట వాస్తవం. ఫైనల్గా ఏమంచనాకు వచ్చినాము అనేది అది వేరే మాట. మాట్లాడాలి, చెప్పాలి స్పష్టంగా. మనము దాంట్లో
విస్పష్టంగా మనం చెప్పదలుచుకుంది గవర్నమెంట్కు చెప్పాలి అని ఒక అభిప్రాయానికి ఒక అంతిమ నిర్ణయానికి రావటం జరిగింది ఆ చర్చల తర్వాత. అది గవర్నమెంట్కు చెప్తాను తప్పకుండా మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత. కొంచెం గ్యాప్ ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఒక్క పార్టీలు ఉన్న వాళ్ళకే మధ్యన అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఉండయా? మేము ఎలయన్స్ పార్ట్నర్స్ చిన్న అభిప్రాయ భేదాలు తప్పకుండా ఉంటాయి. లేవు అని అనుకొని నేను మీకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, అది మభ్యపెట్టే ప్రయత్నం చేసినా అది ప్రయోజనకరం కాదు. అది సో అనుకున్నంతగా సీఎం రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నారు అనే మాట. పార్టీగా మనం అనుకున్న లక్ష్యాలు ఉంటాయి కదా, ఒకటి ప్రజలు, అభివృద్ధి, అవి కదా కీలకం. దానికోసమే మేము ఎన్నికలకు ముందు ఇవి జరిగితే బాగుంటుందని ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ చెప్పినాం, వాళ్ళు అంగీకరించారు. ఆ రంగాలలో ఇంకా బాగు జరగాలి, మనకు కూడా కొంత భాగస్వామ్యం దొరకాలి. ఈ అంశాల మీదే మనం ఇంకా గవర్నమెంట్కు మనం కొంత విషయాలన్నీ చెప్పి మనం మార్పును సాధించడానికి ప్రయత్నం చేయాలి అని అనుకున్నాము. మాట్లాడతాం. వారు లేరు, యూరోప్ పోయిండ్రు కదా, యూరోప్ నుంచి అమెరికా నుంచి నిన్ననే వచ్చిండ్రు. మున్సిపల్ ఎన్నికలు ఇవి అయిపోయినాక మేము కలిసి మా అభిప్రాయాలు కూడా చెప్తాము. చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా నిరంతర కృషే కదా, ఒక్క రోజుతో అయిపోతాయా? కావు కదా. ఒకసారి కలిసి మాట్లాడితే అన్నీ అయిపోతాయా? కావు. దాని ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. మేముగా చేయవలసిన ప్రయత్నం ఉండాలి. మీ వాయిస్ సరిపోతుందా? ఎందుకు చాలదు? తప్పనిసరిగా మా పాత్ర కూడా మాకుండేటువంటి స్థాయి, మాకుండే కొద్దిపాటి శక్తి సరిపోతుంది. సో గతంలో సీఎం కేసీఆర్తో ఏం జరగట్లేదు అనుకున్నారు, దూరం అయ్యారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు, నమ్మిన తర్వాత దానికి సంబంధించినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా సో కొంచెం మిమ్మల్ని పక్కన పెట్టారనిపించింది. తర్వాత మళ్ళీ మీరు ఫైట్ చేస్తూనే వచ్చారు. ఎమ్మెల్సీకి సంబంధించి చాలా పెద్ద గొడవ ఇష్యూ అయింది, కోర్టుల దాకా వెళ్ళారు. ఇవన్నీ అయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీ ముందు ఒక బాధ్యత ఉంది. మీ పార్టీలో చేరినటువంటి లీడర్లు కూడా మీ మీద కొంత నమ్మకాన్ని పెట్టుకున్నారు. సో ఇవన్నిటినీ మోస్తూ మీరు ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గానే గెస్ చేసిండ్రు, ఆ పని చేస్తాం కూడా. టైం పడుతుందా? ప్రయాణమే ఆ తోబలో నడుస్తుంటుంది. దాన్ని ఒకరోజు ఇది అయిపోతుంది అని ఉంటుందా? ఉండదు. ప్రతిసారి ఏవో దానికి యాడ్ అవుతూనే ఉంటాయి, కొత్తవి వచ్చి చేరుతూనే ఉంటాయి. సాగుతుంటుంది ప్రయాణం. అది ప్రయాణంలో పోరాటం చేస్తూ ముందుకెళ్ళాలి. శక్తి సరిపోతుందా మీకు? సరిపోతుంది, ఎందుకు చాలదు. కొంచెం వయసు పెరిగిపోయింది అప్పటికిప్పటికి, కానీ మానసిక శక్తి, దృఢత్వము ఏమి సన్నగిల్లలేదు, శారీరక శక్తి కూడా ఏం తక్కువ లేదు. తప్పనిసరిగా ఈ పోరాటమే ఇది. ఏ రూపంలో సాగుతుంది అనేది వేరే మాట, అది కొనసాగుతూనే ఉంటుంది. సో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత కోదండరామ్ గారు కొంచెం కాంప్రమైజ్ అయినట్టున్నారు కొద్దిగా. కదా లేదు, ఆ తర్వాత మళ్ళీ మీ పేరు మళ్ళీ ప్రతిపాదనలోకి వచ్చింది, మళ్ళీ మీరు అవుతారు అనేది ఉంది. కాబట్టి నేను డైరెక్ట్ గా కోదండరామ్ నేను మళ్ళీ నామినేట్ చేస్తున్నాను, ఆయన పేరే నేను ప్రతిపాదిస్తున్నాను అని సీఎం రేవంత్ చెప్పారు. దాంతో మీరు కాంప్రమైజ్ అయ్యారు, పర్లేదులే అనేటువంటి ఒక అడ్జస్ట్మెంట్ వచ్చింది, దాంట్లో కొంచెం కంఫర్ట్ జోన్ లోనే ఉన్నారు అనేటువంటి. ఏం లేదండి, నేను ఇంతసేపు చెప్పిన కదా, రకరకాల రూపాల్లో మన ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. ఆ రూపాల్లో మేము ప్రయత్నం, ఎందుకంటే గవర్నమెంట్ గెలుపుకు మేము ప్రయత్నించినాం కాబట్టి మాట్లాడటానికి ఒక అవకాశం ఉంది, చెప్పుకోవటానికి ఒక తవ్వ ఉంది. కాబట్టి కొన్ని విషయాలు ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు కూడా వింటున్నారు, సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు మేము అంత తొందరగా పడి ప్రజల ఆకాంక్షలే ముఖ్యం, మేము మావి అవసరాలు కాదు కదా. ఆ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఎట్లా పోవాలనేది ఆలోచించుకొని జాగ్రత్తగానే ప్రయాణం చేస్తాం కదా. తొందరపడి అడుగులు వేయవలసిన అవసరం ఏం లేదు. మావే అవసరాలు ప్రధానమైనప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం. మా అవసరాలు కాదు, తెలంగాణ సమాజం సంక్షేమమే చాలా కీలకం అనుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము బాధ్యతగానే ప్రవర్తిస్తాం. ఆ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.